ఎస్వీ న్యూస్ కు స్వాగతం. జగిత్యాల సభలో కె చంద్రశేఖరరావు గారి ప్రసంగంలో ఉత్తమాటలే తప్ప విషయం లేదని, సబ్జెక్టు అంతకంటే లేదని అన్నారు. కేసీఆర్ తనకు తాను ఏదో ఆపాదించుకుంటున్నారని, కానీ మా ముఖ్యమంత్రి ఆయన మీద ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. ఆయన నిండు నూరేలో ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతిపక్ష నాయకునిగా చాలా కాలం కొనసాగాలని మా ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ దొరలగడిలను బద్దం కొట్టాలని కూడా కవిత్వం రాశారని, ఆయన చరిత్రే దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్రని, మీరు ఆయన పేరు తీసుకోవడంలో ఆయన ఆత్మ ఎక్కడున్నా ఘోషిస్తుందని పేర్కొన్నారు. ఏదో పాట పాడినట్టుంది తప్ప పస్స లేదు. ఆయన మాటల్లో వాస్తవికత లేదు. పాత చింతకాయ పచ్చడ, పాత ముచ్చట్లు, పిట్ట కథలు, ఉత్త మాటలు తప్ప కేసీఆర్ దాంట్లో విషం జిమ్మేటువంటి అంశాలు తప్ప విషయం లేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు మేము కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు మీకు మీరే ఆపాదించుకుంటూ, మీకు మీరే కొన్ని పదాలని వ్యక్తీకరించుకుంటూ మా ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిండు నూరేళ్ళు హాయిరు ఆరోగ్యాలతో ఉండాలి, ప్రతిపక్ష నాయకునిగానే ఉండి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడాలని భగవంతుని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ నీకు నువ్వే ఆపాదించుకునేటువంటి ఒక పనిలో పడ్డావు. ఈరోజు మేము సూటిగా కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ పాత కథలే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలిశెట్టి ప్రభాకర్ని తీసుకున్నాం. అలిశెట్టి ప్రభాకరు కవితను నువ్వు మాట్లాడుతూ, అలిశెట్టి ప్రభాకరు సాహిత్యాన్ని తీసుకొచ్చింది. అలిశెట్టి ప్రభాకరు రాతలన్నీ కూడా మీ యొక్క దొరగడిల్ని బద్దలు కొట్టడం కోసం, ఆనాడు జగిత్యాల జయత్రయాత్ర జరిగినా, సిరిసిల్ల ఉద్యమాలు జరిగినా, మీ దొరల గడిలు బద్దలు కొట్టడం కోసం జరిగినటువంటి ఉద్యమాలే. ఆ ఉద్యమాల ప్రేరణతో, చైతన్యంతో వచ్చినటువంటి కవే అలిశెట్టి ప్రభాకర్. నిజంగా ఆయనను కోడ్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన అమరుడై ఎక్కడుండో కానీ ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. కేసీఆర్ గారు మూలంగా అవమానపడ్డటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. నన్ను కూడా నువ్వు నిన్న జీవన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే చెప్పినావో, ఎన్నికల్లో నాకాడికి కూడా వచ్చేసి మంచి పదవి ఇస్తా, పెద్ద పదవి ఇస్తా అని చెప్పినావు. నేను ఓడిపోయిన తర్వాత 20 సార్లు నీకు దండం పెట్టిన సభ్యత్వం వేయలేదు. 20 సార్లు దండం పెట్టిన పార్టీ మెంబర్షిప్ వేయలేదు. నువ్వు విలువల గురించి, నువ్వు గొప్పతనం గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వేదో తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు 3 ఎకరాల భూమి అన్నవి ఇవ్వకపోతేవి, నిరుద్యోగ వృత్తి అన్నవి ఇవ్వకపోతేవి, ఇంటికో ఉద్యోగం అన్నవి ఇవ్వకపోతేవి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నవి ఇవ్వకపోతేవి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ 10 ఏళ్లలో ఎగవేతలు అని చెప్పుకుంటూ పోతే, ఆయన ఎగ్గొట్టినే చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి.